అవును. కానీ మీకోసం మాత్రమే రకరకాల చిన్న చిన్న పొరపాట్లను మేము యజమానుకోటి మన జాతర కాబట్టి కానీ పార్శ్వాలిటీ అనేది చాలా ఘోరంగా చూపించింది. క్యూ లైన్లలో ఇప్పటికిప్పుడు పోదాం. మీ జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఫస్ట్ మంచినీళ్ళు లేవు. రాత్రి 12-1 గంటకు చిన్న చిన్న సీజన్ పట్టుకొని తిరిగింది. కానీ ట్రాఫిక్ జామ్ అనేది మీకు తెలియదు కాదు. ఈసారి కొద్దిగా బస్సుల సంఖ్య పెంచడం, కొన్ని బస్సులు సడన్గా రోడ్డు మీద ఆ టెక్నికల్ ప్రాబ్లం తోటి కూడా ఆగినాయి. ఒక్క బస్సును కదిలించాలంటే మినిమం 5 నిమిషాలైనా అవుతుంటే 100 బస్సులు వెనక ఆగిపోతున్నటువంటి పరిస్థితి. నిన్న వీఐపీల తాకిడి కూడా అదే రూట్లో వీఐపీలు కూడా పెద్ద ఎత్తున రావడం కూడా జరిగింది. అదన్నీ మేము కోఆర్డినేషన్ చేస్తున్నాము. మంచినీళ్ళు అయితే ఎప్పటికప్పుడు నేను కూడా ఇక్కడ ఈ పెట్టినాం. నిన్న బాటిల్స్ కూడా పంపిణీ చేసి వాటర్ క్యాన్లు కూడా నింపినాం. అది కొంచెం ఎక్కడైనా ఇబ్బంది ఉండొచ్చు, తప్పకుండా సరి చేసుకుంటామని తెలియజేస్తాం. వాళ్ళదేం లేదు, నాదే నేను భావిస్తా ఉన్నా. అన్నిటికీ నాదే బాధ్యతగా. అంటే ఇక్కడ అధికారులైనా మీరైనా మనమైనా లోపాలు జరుగుతుంటే ఆ లోపాలని ఎట్లా సార్, నేను మీకంటే ఎక్కువ నేను మాట్లాడినా నేను బయట మాట్లాడలేను కదా. జరగదన్న అందరి తరపున మేము కూడా అందరం కొత్తగా టైం తక్కువ అన్నీ కొద్దిగా వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ వచ్చింది. చిన్న చిన్న అక్కడక్కడ మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటే సోదరి, ఆమె కూడా ఒక సోదరిగా, తను కూడా ఒక సోదరుడుగా ఈ 3 మెయిన్ కమిటీలా అంటే వాస్తవానికి పరిస్థితి మీకు తెలుసు. మేమందరం మ్యాక్సిమం కోఆర్డినేషన్ చేసుకున్నాము. ఇంకా భక్తులు కూడా అంటే మనం 2 కోట్ల, అంతకుముందు 55 లక్షల మంది వచ్చిర్రు, తర్వాత పెరుగుతూనే ఉన్నారు. కొంత వాళ్ళు కూడా యంత్రాంగం మన జిల్లా యంత్రాంగం కూడా నిరంతరం పర్యవేక్షణలో ఉన్నారు. అన్న అంతకుముందు కూడా కొట్టిర్లే అన్న, ఎందుకంటారు కానీ నేను ఈయనే ఉన్నా కదన్నా, మీతోటే ఉన్నా. అదే సరే అన్న, అందరికీ ధన్యవాదాలు. అదన్న రష్ కొద్దిగా భక్తులు కూడా బాగున్నారు. కొంచెం మీరు కూడా చూస్తున్నారు కదా ఎట్లా అంతా ఓపెన్ చేసినాం, అన్ని గేట్లు ఓపెన్ చేసినాం. అన్న మంచిగా ఉన్నారు అందరూ. అన్న అన్న బంద్ చేస్తాం. మీ అందరి సహకారం మరవలేనిది. మీ అందరితోటి మళ్ళీ కూర్చొని మీ ఇంటరాక్షన్, మీ రివ్యూ పాయింట్స్, మీరు కూడా అందరూ దేవుడి భక్తులే, సమ్మక్క సారలమ్మ భక్తులే, మీ అందరి పాయింట్స్ నాకు ఇవ్వండి.
తప్పకుండా ఒక సూచనలతో కూడినటువంటి బుక్ తయారు చేసి నెక్స్ట్ అట్లా రిపీట్ కాకుండా అని చెప్తాం ప్రతి సందర్భంలో. అంతకుముందు కూడా కొట్టుకున్నారు, అంతకుముందు నెట్టుకున్నారు, లాస్ట్ టైం క్యూ లైన్లో కూడా అదైంది. అప్పుడు కూడా నేనే దేవుడి దగ్గర ఉన్నా, ఇప్పుడు కూడా ఉన్నా. ఈసారి అది వేద్దాం అనుకున్నాం, డిసైడ్ అయిపోయాం. నిన్న మాకు అది కనబడ్డది పైన ఇట్లా డోన్ లాగా. ఆల్రెడీ ఎండోమెంట్ కమిషనర్ గారు మేము ఇందాక మాట్లాడుకున్నాము. అదే ఇంకా లేదన్న అది వేస్తాం వెంటనే జాతర అయిపోయిన తర్వాత. డోన్ పెడతాం, అవసరమైతే క్యూ లైన్లలో టాయిలెట్స్ కోసము పర్మనెంట్ వాటర్ సోర్స్ కూడా ఒక దిక్కు 2 దిక్కులు పెట్టినాం వాటర్, కానీ ఆ లైన్లలో ఆపుకోవడం కుదరట్లేదు. పారిశుద్ధ్య కార్మికులందరూ నేను కూడా వాళ్ళ మంత్రినే. సోదరులందరినీ మేము గౌరవించుకుంటాం. మీరందరూ మా అన్నలు, తమ్ముళ్ళు, మీ అక్కను, నేను, నన్ను దయచేసి ఈసారి కూడా పాపం ఎస్పీ గారు రోజు బైక్ వేసుకొని తిరిగిండు, ఎక్కడ నిద్ర లేదు ఆయనకు. పర్ఫెక్టేనా? ఓకే, అయితే ఉంచు. ఏం లేదన్న, అట్లేం లేదు, పని ఒత్తిడి కొంచెం అందరూ అక్రిడేషన్